రా రాబట్టురా, నీ గురించి మాట్లాడుకుంటున్నా. హలో గాయ్స్, ఈరోజు ఛాయ్ విత్ బ్రెడ్తో అయితే స్టార్ట్ అయితే చేసి ఒక అట్ట అయితే తిన్నా. దీని పేరు తెలిస్తే కామెంట్ అయితే చేయండి. ఇది అయితే తెలంగాణలో స్పెషల్ అనమాట. ఇంకా తర్వాత ఒక అరటి పండు అయితే తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి బయటికి అయితే అన్న వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పేసి వనపర్తికి అయితే బయలుదేరిన. ఆ బస్సులో కుదుపులకు అయితే ఇక ఒక ఛాయ్ అయితే వేసేసి ఒక శాండ్విచ్ అయితే తిన్నా. ఈ శాండ్విచ్ అయితే 10 రూపీస్కే దొరుకుతుంది వనపర్తిలో, కేడిఆర్ ముందల. ఆ ఒక్క మాటతో మా పెద్దమ్మ అయితే చికెన్ బిర్యానీ కోసం చికెన్ అయితే మ్యారినేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయితే చేసింది. ఇంకా తలా వచ్చేసి చికెన్ బిర్యానీకి చికెన్ మ్యారినేషన్ అయితే సక్సెస్ఫుల్ అయితే కంప్లీట్ అయితే చేసినాం. ఒక 30 మినిట్స్ అన్న మ్యారినేషన్ కావాలి కాబట్టి అలా విహారయాత్రకు అయితే బయలుదేరినాం. డబల్ బెడ్రూమ్ రూమ్స్ అయితే చూద్దామని అయితే ఫస్ట్ అయితే బయలుదేరాం. ఇదైతే పీర్లగుట్ట సైడ్ అయితే ఉంటుంది. ఎంతమందికి తెలుసో కామెంట్ అయితే వేయండి. అలా వ్యూ పాయింట్ అయితే చూసేసినాం ఈవినింగ్. ఇదైతే పీర్లగుట్ట అంటారు, ఇక్కడ దేవుడు అయితే ఉంటాడు. ఇది చాలా ప్రసిద్ధిగాంచింది పీర్లగుట్ట. ఇంకా అక్కడ నుంచి వ్యూ పాయింట్ అయితే చూసి ఇంకా నడక ప్రయాణంలో నేను మా అన్న అయితే ఆ పీర్లగుట్టలో డబల్ బెడ్రూమ్స్ కాడ ఒక షాప్ అయితే ఉంటే అక్కడ కరాచీ కుర్కురే అయితే తీసుకున్నాం. కుర్కురే తీసుకొని ఇంకా ఎట్లయితే ఇంటికి అయితే బయలుదేరినాం. ఇంటికి బయలుదేరినామంటే మా పెద్దమ్మ అయితే ఇక బిర్యానీ అయితే సక్సెస్ఫుల్ అయితే కంప్లీట్ అయితే చేసేసింది. ఆ బిర్యానీని ప్లేట్లోకి అయితే సర్వింగ్ చేసుకుంటే ఆ అరోమా స్మెల్ అనేది నోట్లో నీళ్ళు అయితే ఊరిస్తుంది. అలా బిర్యానీ అలా సర్వింగ్ చేసుకున్న తర్వాత మా అన్న అయితే నాకు ఒక సీక్రెట్ అయితే చెప్పిండు. ఏదైతే మన థమ్స్అప్లో ఒక నిమ్మకాయ బద్ద అయితే విండుకున్నట్లయితే సూపర్ టేస్ట్ అయితే ఉంటుందని చెప్పిండు. ట్రై అయితే చేసిన, సూపర్ అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. ఒకసారి ట్రై అయితే చేయండి. ఇంకా అలా ముక్క అయితే మంచిగా కుక్ అయిపోయింది. ఆ ముక్క అయితే తీసుకొని మంచిగా ఫ్లేవరబుల్గా రైస్ అయితే కుక్ అయిపోయింది కదా, ఆ రైస్లో ఆ ముక్క అయితే పెట్టుకొని ఒక బయట అయితే తింటుంటే నా రియాక్షన్ ఏందో ఈ తాత అయితే చెప్తారు చూడండి. అబ్బా, కమ్మగా ఉందండి, చాలా రుచిగా ఉంది. దీని రుచి మాటల్లో మాత్రం చెప్పలేను.